పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జనావాసాలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రదేశంలో మున్సిపల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారని 19వ వార్డు ప్రజలతో కలిసి కౌన్సిలర్ గంగరాజు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్తో దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని ప్రజలు నిరసించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అలాగే డంపింగ్ యార్డ్ను మారుస్తామని మున్సిపల్ కమిషనర్ అంజయ్య హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళనను విరమించారు. మున్సిపల్ అధికారి ఒక చదువుకున్న వ్యక్తి ఎంత గొప్ప నిర్వాహకం చేస్తున్నాడంటే 1000 మంది చదువుకునే పిల్లలు, ఒక ఎండిఓ ఆఫీసు, ఒక ఆర్డీఓ ఆఫీసు, అలాగే ఒక 1000 మంది చదువుకునే పిల్లల దగ్గర 50,000 మంది తాగే వాటర్ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర, అలాగే ఒక మినిస్టర్ కానీ ఒక జడ్జిలు కానీ ఎవరైనా వచ్చే నర్సాపురం ఉండే ఏక ఒక గెస్ట్ హౌస్, ఒక మున్సిపల్ ఎంప్లాయీలు 4,000 మంది నివాసులు ఉండే ఏరియాలో డంపింగ్ యార్డ్ పట్టుకొచ్చి పెట్టి మేము వెళ్ళి అడిగితే మా మీద ఒక అధికారి దౌర్జన్యంగా దురుసుగా నేను ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడతాను దీన్ని మీరు ఎలా ఆపుతారని చెప్పి ఒక అధికారి అయి ఉండి ఒక కమిషనర్గా ఆయన చెప్పాల్సింది ప్రజా ఆరోగ్యాల మీద కాపాడాల్సింది పోయి మేము వెళ్ళి బాబు ఇలా ఉంది పరిస్థితి, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, చిన్నపిల్లలు చదువుతున్నారు 1000 మంది, ఎండిఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, పక్కనేమో స్కూళ్ళు, పక్కన హాస్పిటల్, మీ మున్సిపల్ స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏంటి బాబు, డంపింగ్ యార్డ్కి ఇంకా పోలు గవర్నమెంట్ స్థలాలు బయట ఉన్నాయే మీరు అక్కడ పెట్టండి అంటే, అబ్బాయి రామరామా నేను పెట్టను, నేను డంపింగ్ యార్డ్ ఇక్కడే పెడతాను. నేను గతంలో శాసనసభ్యులు వారు బొమ్మడి నాయకర్ గారు ఆయన పిలిపించి ఎలా పెడతావు ప్రజల మధ్యలో డంపింగ్ యార్డ్ ఎలా పెడతావు అని ఆయన హెచ్చరించినా ఈరోజు మళ్ళీ పట్టుకొచ్చి డంపింగ్ యార్డ్ ఇదిగోండి పట్టుకొచ్చి ఇక్కడ షెడ్లు వేయించి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఆడుతున్నాడు.